హాయ్ అండి. మేమొచ్చేసి టుడే తిరుమలకి స్టార్ట్ అయిపోయామండి. తిరుమలకి ప్రతిసారి వెళ్తుంటాం కానీ, ఈసారి స్పెషల్ అండి మేము వెళ్ళేది. అదేనండి స్పెషల్ దర్శనానికెళ్తున్నాము. ఆహ్, 300 రూపీస్‌తోనే స్పెషల్ దర్శనం అంట. నాకు తెలీదు ఫస్ట్ టైము వినడము. అదేంటో తెలీదండి. శ్రీవారి దర్శనం అంటేనే చాలు ఎక్కలేని హ్యాపీనెస్ అండి. ఇంక ఇక్కడికొచ్చేసి చెకింగ్ చేస్తున్నారు. ఇంక అందరికి తెలిసిందే కదా! బస్ దిగేసి చెక్ చేసి ఉన్నారు. మేము సైడ్‌కెళ్ళిపోయాము. ఇంగా మేము తిరుమలకెళ్ళామండి. తిరుమలలో ఇక్కడ బస్ స్టాండ్‌లో దిగాము. అక్కడ దిగి మాకు ఈ స్పెషల్ దర్శనం అని చెప్పాను కదా! ఫస్ట్ టైం వెళ్తున్నాము. అవి ఎలా ఏందనేది కొందరిని అడిగాము. అవొచ్చేసి సీఆర్ఓ ఆఫీస్‌లోకెళ్ళి మనము సబ్మిట్ చేస్తే మనకంటూ ఒకటి ఇస్తారంట. అక్కడ అలాట్ అవుతూ ఉంటారు రూము. ఇంకక్కడికెళ్ళాము. అక్కడే మాకీ రూమ్స్ కూడా అలాట్ చేశారు. నారాయణగిరి రెస్ట్ హౌస్ ఇచ్చారండి. ఇంగ ఈ రూమ్ వచ్చేసి ఇలా ఉంటుందండి. చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. నేను చాలా సార్లు తిరుమలకెళ్ళాను కానీ, ఇలాంటి రూమ్ ఫస్ట్ టైం తీసుకోవడము. ఏసీ ఉందండి. ఇందులో అలాగే డబుల్ కాటు ప్లస్ సింగిల్ కాటు కూడా ఉంది. ఒకటి మెయిన్ థింక్ చేసేది ఏదంటే నేనొచ్చేసి తిరుమలకెళ్ళినప్పుడు ఖచ్చితంగా హాట్ వాటర్ ఉండాలండి. మాకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసము వాళ్ళు స్నానం చేయలేరు కదా! అలాగే వెస్టర్న్ టాయిలెట్ ఉండేది కూడా చూసుకుంటాము. ఇంగ దేవుని దయతో మాకు రూమ్ బానే దొరికింది. ఇంగ ఎర్లీ మార్నింగ్ 3కే వచ్చేసి దర్శనం అన్నారండి. అందుకనేసి మేము ఫస్ట్ వరాహస్వామి దర్శనం చేసుకోవాలి కదండీ! అందుకు ఫ్రెష్ అప్ అయిపోయి వరాహస్వామి దర్శనానికెళ్ళాము. ఇక్కడ గోవింద నామాలు పెట్టిస్తున్నాం పిల్లలకి. ఈ నామాలు పెట్టుకుంటే చాలా ముద్దుగా కనిపిస్తారు పిల్లలు. అక్క చెల్లెలు ఇద్దరు చూసుకుంటున్నారు ఎవరు బాగుపడిందనేసి. ఇంక అక్కడి నుంచి మేము దర్శనానికి స్టార్ట్ అయిపోయామండి. నడుచుకుంటూ వెళ్తున్నాము. మాడ వీధుల్లో నడుస్తూ ఉంటే అక్కడే కూర్చోవాలనిపిస్తుంది. కానీ మనకి దర్శనం టైమింగ్ ఉంది. ఆ రోజు మెయిన్ ఇంకొకటి ఏందో అంటే తెప్పోత్సవం జరుగుతుందండి. క్రౌడ్ వచ్చేసి చాలా ఎక్కువగా ఉంది. ఇదొక హ్యాపీనెస్ అనుకోవచ్చండి. ఆ తెప్పోత్సవం కూడా చూసాం కాబట్టి ఫస్ట్ టైం చూడడం నేనైతే. గుడి చూడండి నైట్ వ్యూ చాలా అద్భుతంగా ఉంది. చూడ్డానికి నా 2 కళ్ళు సరిపోలేదసలు. తెప్పోత్సవం అని చెప్పాను కదండీ! ఇక్కడ చూడండి ఇక్కడ మనకి వీడియోలో చూపిస్తున్నాను. ఇక్కడ ఒక తెప్పలో ఒక డెకరేషన్ చేసి అక్కడ మనకి స్వామివారిని ఆ వాటర్‌లో అంతా తిప్పుతున్నారు. నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇంకా అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత వరాహస్వామి వారిని దర్శనం చేసుకున్నాము. ఫస్ట్ వరాహస్వామిని దర్శనం చేసుకోవాలంట కదా! శ్రీవారి కన్నా ముందు. వెంకటేశ్వర స్వామి చెప్పారు. ఇక్కడ చూడండి మా స్పెషల్ దర్శనం ఎంట్రీ టికెట్స్ అండి ఇవి. మొత్తం టోటల్ 5 మెంబర్స్‌కి ఇచ్చారు. ఎర్లీ మార్నింగ్ 3కే అని చెప్పాను కదండీ దర్శనము. ఇంగ రెడీ అయిపోయేసి ఇక్కడ కూర్చున్నాము. ఎర్లీ మార్నింగే అయ్యాలికి పిల్లలు ఫేసులు డల్‌గా ఉన్నవి నిద్ర లేక. అయినా మాతో పాటు కోఆపరేట్ చేస్తారండి పిల్లలు ఎక్కడికెళ్ళినా. ఇంక మా దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇక చూడండి కవర్స్ కూడా లడ్డు కవర్ చూడండి. అది కవర్ లాంటిది కాదండి పేపర్ అండి. చాలా మంచిగా అనిపించింది ఇలాంటివి చూస్తుంటే. ఇంక దర్శనం అయిపోయినాక కొద్దిసేపు రూమ్‌లో రెస్ట్ తీసుకున్నామండి. ఆ తర్వాత ఒక క్యాబ్ మాట్లాడుకున్నాం ప్యాకేజ్ లాగా. మనకి కొండ మీద ఉండేటివన్నీ చూపిస్తారంట. ఆకాశగంగా, పాప వినాశనం అలాంటివి. మొత్తం 1000 రూపీస్ తీసుకున్నారు మాకి. నేను ఇంటర్ చదువుతున్నప్పుడు మా పెదనాన్న తీసుకెళ్లారు కానీ, అప్పుడు కొంచెం చిన్నప్పుడండి సరిగ్గా గుర్తులేదు. ఇంగ అందుకు మేము ఇప్పుడు కార్‌లో వెళ్ళిపోయాము. హతీరామ్ బాబా అది ఒకటి మెయిన్ అండి. ఇక్కడ హతీరామ్ బాబాతో వచ్చేసి శ్రీవారు మనకి పాచికలు ఆడారంట. ఇంక అక్కడ దర్శనం చేసుకొని, అక్కడే టిఫిన్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇంక ఇదొచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఆకాశగంగకెళ్ళామండి. కొంచెం నడచాల్సొస్తుంది. స్టెప్స్ అయితే ఎక్కువ లేవండి. వాకబులే. వెళ్ళిపోవచ్చు. కొంచెం ఎక్కువ మోకాలు నొప్పులు ఉండే వాళ్ళైతే డ్రాప్ అవ్వాలి. మనకేమన్నా తినేటివి అలాంటివి దొరుకుతూ ఉంటాయి. ఇదొచ్చేసి ఆకాశగంగ అండి. ఇక్కడ మేము కొన్ని వాటర్ తల మీద చల్లుకున్నాము పాపాలు వెళ్ళిపోతాయంటే. ఇంకా కొన్ని పిల్లలకి ఏమన్నా బొమ్మలు, టాయ్స్ కావాలంటే అలాంటివి తీసుకున్నాము. ఆ వెళ్ళే రూట్‌లోనే జాబాల్ వస్తుందండి ఫస్టు. మేము అది స్కిప్ చేసాము. ఎందుకంటే చాలా దూరం నడవాలంట. వెహికల్ వెళ్ళదంట. పిల్లలందరూ ఉన్నారు. చాలా కష్టం అవుతుంది సమ్మర్‌లో అనేసి మేము వెళ్ళలేదు. నెక్స్ట్ వచ్చేసి శిలాతోరణంకెళ్ళామండి. ఇది ఎవరు చెక్కలేదండి. అవంతకు అవే తోరణంలాగా ఫామ్ అయిపోయాయి. ఇది 150 సంవత్సరం క్రితమే ఫామ్ అయిపోయాయంట. ఇలాంటివి వచ్చేసి 2 చోట్లనే ఉన్నాయి. ఇంగ్లాండ్ ఒకటి, అమెరికాలో మాత్రమే ఉన్నాయి. దీని చుట్టూ మనకి పార్క్ లాంటిది పెట్టారండి. చాలా బాగుంది చూడ్డానికి. ఇక
చక్రతీర్థం అండి, అక్కడికైతే వెళ్ళలేదు మేము. నెక్స్ట్ వచ్చేసి పాప వినాశనంకి వెళ్ళాము. ఇక్కడికైతే నేను మా హస్బెండ్ మాత్రమే వెళ్ళాము, పిల్లల్ని అయితే తీసుకొని వెళ్ళలేదు. మా అత్తయ్య గారు కూడా అక్కడే ఉండిపోయారు. ఇది చాలా స్టెప్స్ ఎక్కువ ఉన్నాయండి, వెళ్ళాలంటే చాలా కష్టం. 150 స్టెప్స్ ఉన్నాయి. ఈజీనే అనుకోవచ్చు, కానీ అవి స్ట్రైట్గా ఉన్నాయి. దిగేటప్పుడు అయితే దిగచ్చు, పైకి ఎక్కేటప్పుడు కనిపిస్తాయండి, మన చుక్కలు కనిపిస్తాయి. ఇంకా ఇవి వచ్చేసి వాటర్ మేము బాటిల్లో తీసుకున్నాం కొన్ని, మన పాపాలన్నీ పోతాయి అంటుంటే అలాగే కొన్ని ఇంటికి కూడా తీసుకొని వచ్చాం, ఇంట్లో కూడా చల్లుకుంటే మంచిది అనేసి. ఇంకా ఇక్కడ వచ్చేసి పిల్లలకి ఒక పెన్ను అలాగే ఎరేజర్ లాంటివి డిఫరెంట్గా ఉంటే తీసుకున్నాము. ఏవో తీసుకోవాలి కదండి ఇంకా తిరుమలకు వచ్చాక, అందుకోసం ఇవి తీసుకున్నాము. పిల్లలైతే వదిలిపెట్టరు, ఖచ్చితంగా కొనాల్సిందే. ఇంకోటి మెయిన్ మర్చిపోయాను, ఆకాశగంగా వాటర్ వచ్చేసి శ్రీవారికి అభిషేకం చేస్తారంట అండి ఎర్లీ మార్నింగ్. ఆ వాటర్ ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతారంట. ఇక్కడ క్యాబ్ డ్రైవర్లను అయితే అస్సలు నమ్మకండి, ఎందుకంటే మాతో ఒకటి చెప్పారు కానీ నవ్వుతూ మాట్లాడతారు, వాళ్ళు చేయాలనుకుంది చేస్తారు. మీరు జాగ్రత్తగా ఉండండి, ఎక్కడికెక్కడ వెళ్ళాలనేసి నోట్ చేసుకొని కంపల్సరీగా వాళ్ళని అడిగి వెళ్ళండి. మనకి తెలియకోకుండా ఉంటే వాళ్ళు స్కిప్ చేసేస్తారు. ఇది వచ్చేసి శ్రీవారి పాదాలండి. శ్రీవారు ఫస్ట్ టైం ఇక్కడ పాదాలు మోపారంట. ఇక్కడ కూడా స్టెప్స్ ఉన్నాయి కానీ ఎక్కగలము, ఏం ప్రాబ్లం ఏం లేదండి. ఇవి ఏం చెట్లు అర్థం కాదండి, చాలా లాంగ్గా ఉన్నాయి. మేము ఊటీకి వెళ్ళినప్పుడు చూసాము ఇలాంటి చెట్లని, మళ్ళీ నెక్స్ట్ టైం ఇక్కడ చూస్తున్నాము. ఇది చాలా బాగుందండి వ్యూ తీసుకోవడానికి, కూర్చోడానికి కూడా చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ మేము ఇక్కడంతా దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ తినడానికి వెళ్ళామండి వెంగబామ సత్రంకి. అక్కడ వచ్చేసి మనకి మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ కూడా పెడతారు. ఫుడ్ అయితే చాలా బాగుంటుందండి, స్కిప్ చేయొద్దు, కంపల్సరిగా తినండి తిరుమలకి వెళ్ళినప్పుడు. ఇక్కడ మీకు వ్యూ కనిపిస్తుందండి, వ్యూ గురించి కావాలంటే ఫుల్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఇంకా వీడియో చేసి పెడతా.